ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నూతన స్వభావమును మీకు కలుగచేసేదను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. నూతన ఆత్మను పొందాలంటే మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టాలి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను అని ప్రభువైన యేసు ఈ వాగ్దానం పెంతెకోస్తు దినమున చెప్పాడు. దేవుడు తన ఆత్మను మనలో ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మునికి మన దేహం ఆలయంగా మారింది. అంటే తిరిగి జన్మించిన క్రైస్తవుడు ఒక కదులుచున్న దేవుని ఆలయం. దేవుని ఆత్మ ఎల్లప్పుడూ మనలో నివసిస్తూ ఉంటుంది గనుక మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. దేవుని మహిమ మన నుండి వెళ్లకుండా చూచుకోవడమే కాక పాపం ద్వారా పరిశుద్ధాత్మని దుఃఖపరచకున్నట్లు మనమెంతో జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు ప్రతి విశ్వాసికి తండ్రి ఇచ్చిన వరం. మనం ఆయనను ప్రేమించాలి, గౌరవించాలి, రోజంతా ఆయనను ఆరాధించాలి. మన స్తుతి మహిమ ప్రభువునకే చెందాలి. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ వరమునకై ఆయనకు వందనాలు చెల్లిద్దాం. ఇలా ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్ముడా, నా దేహాన్ని నీకు ఆలయంగా ఎన్నుకున్నందుకు నీకు వందనాలు. నా మాటల ద్వారా, ఆలోచన ద్వారా నిన్ను మహిమపరచునట్లు, పరిశుద్ధ జీవితం జీవించినట్లు నాకు సహాయం చేయము. ప్రియుడా, దేవుని పరిశుద్ధాత్ముడా, నా ప్రతి పనిలో మీరు నన్ను నడిపించండి. తండ్రి, నాలో నీ ఆత్మను నూతనపరిచినందుకు వందనములు. ఆమెన్.